నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఓం గం గణపతే నమః. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి కుళంగలి మాల అని. అది వేస్తే కనుక అంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు. అది ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. వేస్తే కనుక వితిన్ ఇన్ని డేస్లో మీకు సక్సెస్ వస్తుంది అనేది నేను చాలా వీడియోస్ చూశాను. నిజంగానే అది వేసుకోవచ్చా? ఎటువంటి నియమాలు పాటించక్కర్లేకుండానే వేసుకోవచ్చా? లేదు వేసుకుంటే అంత ఇమ్మీడియట్ సక్సెస్ వస్తుందా అనేది ఒకటి ప్రశ్న. రెండో ప్రశ్న ఇందులోనే రుద్రాక్షలు మనకు ఎప్పటి నుంచో ఉన్నవి. సో రుద్రాక్షలు అందులో మళ్ళీ ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి ఇవన్నీ పేర్లు వేరే వేరే ఉన్నాయి. రుద్రాక్షలు ఎటువంటి వాళ్ళు ధరించాలి? ఆ ధరించినప్పుడు నియమాలు ఏంటి అనేది చెప్పండి. అమ్మా, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే చక్కటి ప్రశ్న. అది మామూలు అయింది కాదు. దేశంలో ఇవాళ జరుగుతున్న విషయాలు ఏమిటంటే ప్రతి దానికి కమర్షియల్ పెట్టి ఈ మాల ధరించండి, ఆ మాల ధరించండి, ఈ మాల వేసుకున్న 30 రోజులకే మీరు ఇంకే ఉండదు అనడం. ఇంకా పోతే కుళంగలి మాల ఒకటి ఎక్కువైపోయింది ఇవాళ. ప్రతి చోట ఈ చేతికి కట్టుకోండి, మెడలో దండలు వేసుకోండి, బాస్కెట్లో వేసుకోవచ్చు, మాల్లా వేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి. అన్ని రకరకాలు మాలలు, తామరపూసల మాల వాడండి, ఇంకోటి వాళ్ళని తులసి మాల వాడండి. రకరకాలుగా మీరు మాలలు చెప్తున్నారంటే పబ్లిసిటీ చెయ్యడం కమర్షియలే. కానమ్మా న్యాయంగా చెప్పాలంటే ఒక్క రుద్రాక్షకే నియమనిష్టలు కావాలి, కానీ ఏ దాంట్లో వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. దానివల్ల ఫలితాలంటూ లేవు అమ్మా. దానివల్ల ఫలితాలు లేవు. ఏ మాల వాడనా, ఏ మాల వేసుకున్నా వేసుకోపోయినా ఏదో షోకి సరదాగా, అంతేగాని షోకు ఉపయోగపడుతుంది. కానీ ఎవరో చూసి ఏంటే బాగుంది నీ చేద్ది, అబ్బాయి ఎంత బాగుంది, ఎక్కడ తెచ్చుకున్నా, అలా పబ్లిసిటీ అయ్యి కమర్షియల్ చేశారు. చేయడం వల్ల రకరకాలుగా చేసుకుంటున్నారు, వేసుకుంటున్నారు. వేసుకోవద్దని నేను అన్నాను. దానికి ఏ నియమనిష్టలు లేవు. ఈ మాల వేసుకుంటే ఇది ఇలా ఉండాలని. కానీ ఒక్క ప్రశ్న ఏమిటంటే అమ్మ, ఈ రుద్రాక్ష దగ్గరకు వస్తున్నది చాలా చక్కగా పాటించాలి, మామూలుగా కాదు. రుద్రాక్ష మాల ధరించిన వాడు మెళ్ళో ఉండగా దరిద్రపు అలవాట్లు, మందు తాగడం కానీ, జూదం ఆడడం కానీ, వ్యభిచారం కానీ, ఓపెన్ గా మాట్లాడతాం, ఇలాంటివి చాలా చండాలం, నాశనం చేస్తాడు బతుకుని, తొక్కుతాడు తొక్కు. రుద్రాక్షమాల ఉండగా చెప్తున్నా. ఇకపోతే రుద్రాక్షమాలు అసలు ఎవరు ధరించాలయ్యా, దానికి అర్హత ఎవరికి ఉంది, ఎందుకు ప్రతి వాళ్ళు ధరిస్తున్నారు, ఎందుకు ఈ ప్రోపగాండా రుద్రాక్ష వేయండి అని ప్రోపగాండా, సిద్ధాంతులు ప్రోపగాండా చేస్తున్నారు, న్యూమరాలజిస్టులు ప్రోపగాండా చేసేస్తున్నారు. ఎవరు తిన్నవాళ్ళు ప్రోపగాండా తప్పులేదు. రుద్రాక్ష పవర్ఫుల్లే. నవముఖి వేసుకొని కలిసి వస్తుంది. సంఖ్యాశాస్త్రాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి నువ్వు షష్టముఖి వేసుకో, త్రిముఖి వేసుకో, ద్విముఖి, ఏకముఖి వాడండి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయంటారు. అమ్మా తప్పులేదు. వాళ్ళు చెప్పినందుకు ఎక్కడ పాటించాలి ధర్మంగా. నాన్ వెజ్ తిని వాళ్ళు, మందు వాడి వాళ్ళు అసలు రుద్రాక్ష వేసుకోకూడదు. వేసుకోవచ్చు. ఎలాగయ్యా, దానికి పక్కనే చెప్తున్నా. దేవుడి మందిరంలో నువ్వు చేసేయి, పూజ చేసుకో, రుద్రాక్ష వాడు, వెంటనే దాన్ని అక్కడే పెట్టాయి. పూజ అయిపోయిన మాల తీసి పెట్టేయాలి. పెట్టేసి మళ్ళా మన్నాడు ఉదయం స్నానం చేసి చక్కగా అది వేసుకుని ఆ గంట సేపు ఇంట్లో ఉన్నంతసేపు బయటకు వెళ్ళగానే ఆ మాల మళ్ళా దేవుడి మందిరంలో పెట్టి వెళ్ళాలే. కానీ ప్రతి వాళ్ళు అది ఎవరికయ్యా వర్తిస్తుంది? డే అండ్ నైట్ రుద్రాక్ష మాల పండితులు, పీఠాధిపతులు, నిత్యం బ్రాహ్మణోత్తములు, ఈ వైదిక కర్మలు చేసి వాళ్ళు, వాళ్ళకి మేడలో ఉండాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు 24 గంటలు రుద్రాక్షను వాడకూడదు. అసలు చెప్పాలంటే ఆడది అస్సలు వేసుకోకూడదు. ఆడవాళ్ళు రుద్రాక్షమాల ఎవరు వెయ్యాలయ్యా? ఆడవాళ్ళు బహిష్ట ఆగిపోయిన వాళ్ళు రుద్రాక్ష వాడాలి. కానీ బహిష్ట ఆగని వాళ్ళు రుద్రాక్ష వాడకూడదు. అనస్పట్టుడుగా వారం ముందే అవ్వచ్చు, వారం వెనకవచ్చు. ఇవాళ కరెక్ట్ టైం ఆడవాళ్ళు ఎక్కడా అవట్లే. శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ చేత బహిష్టులు కూడా టైంకి ఎవరు అవ్వట్లేదు పాపం. అది వాళ్ళు అర్థం చేసుకుని ఆడవాళ్ళు కూడా ఆ రుద్రాక్షమాల టైం దగ్గరకు వస్తుంది దాంట్లోకి అసలు వేసుకోకూడదు. ధర్మశాస్త్రంలో ఆడది శివాభిషేకానికి అర్హత లేదు. లింగాలకు అడిగేస్తున్నారు, ఇవి చేసేస్తున్నారు. అది చాలా తప్పు. అందుకే వినాశకాలం వచ్చేస్తోంది. ఎవరు చెయ్యవలసిన పని, ఎవరు చేయవలసిన వృత్తి వాళ్ళు చెయ్యట్లేదు. ఎవరు పడితే వాళ్ళు గర్భగుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదు గర్భగుళ్ళలోకి. ఈ పూజారులు కూడా కమర్షియల్ మరిగి గర్భగుడిలోకి ప్రతి వాడిని వచ్చేయమంటాం, వాళ్ళకి అక్కడే కూర్చోబెట్టి అభిషేకాలు చేస్తున్నారు. అది పద్ధతి కాదు. గర్భగుడి గడప అవతల కూర్చోబెట్టి అభిషేకాలు చేయించాలి. కానీ అమ్మ శివాలయం గురించి చెప్తున్నాను, అది చాలా తప్పు. గర్భగుళ్ళకి ప్రతి వాళ్ళ అర్హత, ఒక అర్చకుడికి అర్హత, అర్చకుడికి బ్రాహ్మడికి. ఆ బ్రాహ్మడు కూడా ఎలా వెళ్ళాలి? పంచ
చక్కటి పంచి తువ్వాలు కట్టుకోవడం, అయ్యా నేను వస్తున్నాను లోపల. అలాంటి వాళ్ళకి అర్హత ఉంది. ప్రతి వాళ్ళు వెళ్ళకూడదమ్మా గర్భగుడిలోకి, చాలా డేంజర్, ఎప్పటికైనా ఎఫెక్ట్ చూపిస్తాయి. వీళ్ళు అర్థం చేసుకుని ఈ జనాలు ఎప్పటికైనా మారి, రుద్రాక్షకున్న పవర్ ఎవరమ్మా? సాక్షాత్ ఆ రుద్రుడు. ఆ రుద్రుడితో మనం వెటకారాలు ఆడడం. ఆ బార్లు చూపించమంటారా నన్ను? ఎంతమందిని చూపిస్తాను బార్లలో, ఎక్కడ పడితే అక్కడ, షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర రుద్రాక్ష మాలతో ఇన్ని వందల మందిని చూస్తాను నేను. ఇది అవసరమా? వాడండి, తప్పలేదు. ఆ దైవ మందిరంలో చెప్పినట్టు నియమాలు పాటిస్తూ వాడచ్చు, నియమాలు పెట్టుకుని. ఇంకా మాల, ప్రతి మాల, పగడాల మాల వాడచ్చు, ముత్యాల మాల వాడచ్చు, కులంగలి మాల వాడచ్చు, బాస్కెట్లు వాడచ్చు, తప్పలేదు. దానికి నియమ నిష్టలు లేవు చక్కగా. కానీ రుద్రాక్ష హైపవర్, ఆ శివుణ్ణే మనం అవమానపరుస్తున్నాం, సృష్టికర్తనే మనం అవమానపరుస్తున్నాం. ఆయనతోటి వెటకారమమ్మా? ఆయనతోటి మనం శివతాండ వాడిస్తాడు, తేడా వస్తే తొక్కుతాడు, అతపాతాల్లోకి వెళ్ళిపోతాయి కుటుంబాలు, లేని కష్టాలు కోతాయి. వాడాలి, వాడద్దని నేను చెప్పను. ప్రతి దానికి నియమనిష్టలో రుద్రాక్ష ఒకటి పాటించండి. చేసుకున్నంత సేపు చక్కగా ఇంట్లో పెట్టేసేయండి, బయటకు వెళ్ళిపోదాం. అమ్మా బయటకు వెళ్ళాక అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా? వాళ్ళు ఇప్పుడు ట్రైన్లో పెడుతున్నాం, వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు మైల్తో ఉన్నారో తెలియదు, ఇదో తెలియదు, బయట ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు, లేకపోతే ప్లేట్లో పెడుతున్నాం. బయటకి వెళ్ళిన తర్వాత అనేక ఆఫీసులకే పెడుతున్నాం. ఆఫీసులో ఎవరెళ్ళటోళ్ళు చెప్పొస్తారా మనకి? చేయరు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఆ గాలి రుద్రాక్షకి తగలకూడదు, మైలు గాలి అన్నప్పుడు చేసే పవిత్రత ఒక బ్రాహ్మడికి అర్హత అని చెప్తున్నాను అన్నమాట. శ్మశానానికి కూడా వెళ్ళొచ్చు వీడు, రోహిత్యం చేసేవాడు శ్మశానానికి కూడా వెళ్ళొచ్చు, తప్పులేదు. అంటే వాళ్ళు కూడా నియమాలు పాటించాలి. మందు తాగకుండా చక్కగా ఉంటే కూడా రుద్రాక్ష మెడలో ఉన్న సేపు. వాళ్ళు డ్రింకింగ్ ఎక్కువైపోయింది, నేను కాదంటలేదు. ప్రతి చోట డ్రింక్ లేని వాళ్ళు లేరు, చక్కగా సేవిస్తున్నారు. అప్పుడే నియమం పాటిస్తేనే దాని గొప్పతనం. అలా నియమనిష్టలు పాటిస్తూ ప్రతి మాలకి అడ్డు అంటూ లేదు. కానీ రుద్రాక్ష దగ్గరకు వస్తులోకి ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించండి, అనర్థాలు కోరి తెచ్చుకోకండి. కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వచ్చింది? ఇదేంటి చక్కగా అని చెప్పారు, ఈ రుద్రాక్ష వేసుకోమ్మా నీకు బాగుంటుందని చెప్పింది నుంచి నా కుటుంబంలో ఇలాంటివి వస్తున్నాయంటే కారణం ఏమిటి? రుద్రాక్ష. ఆ రుద్రాక్ష ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా, ఒకవేళ బహిష్ట ఆగిపోయిన వాళ్ళు, 50 దాటిన వాళ్ళు చక్కగా వాడచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు, చక్కగా తిరగచ్చు, తప్పులేదు పాపం. అలాంటివి చేసుకున్న నాడు ప్రతి మాలకి ఓ పవిత్రత ఉంది. అలా చెయ్యండి. ఒక రుద్రాక్ష మాల మట్టి పవిత్రంగా చూడండి. ఆ శివపార్వతుల అనుగ్రహం కావాలంటే రుద్రాక్ష మెడలో ఉన్నంతసేపు సక్రమంగా చక్కగా మంచి బుద్ధి పాటించండి, చెడు బుద్ధికి వెళ్ళకండి అని నేను సలహా ఇస్తున్నాను. ప్రేక్షకులు అంతా అర్థం చేసుకుని ఈ టీవీ చూసిన వాళ్ళు నన్ను తిట్టుకో. దానివల్ల ఎటువంటి అనార్థాలు రావు. తెలిసి తెలియక చేసే పనుల వల్ల మనం కోరి తెచ్చుకోవడం కష్టాల కన్నా అసలు వేసుకోకుండా ఈశ్వరుని ఆరాధించవచ్చు. వేసుకున్నా మీరు చెప్పిన ఆ నియమనిష్టలు పాటిస్తే కనుక చాలా ఉత్తమమైన మార్గాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.